ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల సరిహద్దులు. సీలేరు, శబరి నదులు. 3 రాష్ట్రాల మధ్యలో 2 నదులు. నువ్వు అదే వచ్చింది. మనం ఇప్పుడు చింతూరు బ్రిడ్జిపై అయితే ఉన్నాము. చింతూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సాలో చివరి గ్రామమైన మోటు అనే విలేజ్కి అయితే మనం వెళ్తున్నాము. ముందుగా చింతూరు చేరుకోవాలంటే భద్రాచలం నుంచి 65 కిలోమీటర్లు, పర్ణశాల నుంచి అయితే 79 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి అయితే 136 కిలోమీటర్లు, మారేడుమిల్లి నుంచి అయితే 52 కిలోమీటర్లు. భద్రాచలం, పర్ణశాల నుంచి వచ్చేవారు చింతూరు వద్ద నేషనల్ హైవే 326 ద్వారా ఒరిస్సాలోకి అయితే ప్రవేశించవచ్చు. చెట్లు గట్ట బాగున్నాయి కదని Turn left onto National Highway 326. ఆంధ్రాలో చివరి గ్రామైన కల్లేరు విలేజ్ అయితే ఉన్నాం మనం. సీలేరు నదిపై నిర్మించిన బ్రిడ్జి దగ్గర అయితే మనం చేరుకున్నాం. ఈ బ్రిడ్జ్ అయితే 2 రాష్ట్రాలకు చెందింది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కట్టకపూర్వం ఒరిస్సా నుంచి ఇక్కడికి రావాలంటే పంటి ద్వారా అయితే జర్నీ చేసేవారు. వరదలు వచ్చిన సమయంలో అటువైపునున్న ఒరిస్సాలో చివరి గ్రామైన మోటు నుంచి ఇటువైపుకి రావాలంటే 270 కిలోమీటర్లు అయితే జర్నీ చేసేవారు. ఈ 1/2 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టడం వల్ల 270 కిలోమీటర్లు అయితే సేవ్ చేసుకోగలుగుతున్నాం. ఇక్కడైతే చూడండి, ఇది సీలేరు నది. ఇది ఆ గ్రామం వద్ద చేరుకోగానే శబరి నదిలో అయితే కలిసిపోతుంది. బ్రిడ్జ్కి ఎదురుగా కనిపిస్తుంది ఒరిస్సా రాష్ట్రం, యువతల వైపున ఆంధ్రప్రదేశ్. ఒరిస్సాలో చివరి గ్రామానికి అయితే వెళ్దాం రండి. ఈ మోటు గ్రామంలో స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన పార్క్ అయితే ఇది మనం చూడబోయే వ్యూ పాయింట్ కూడా ఇదే. అటు కనిపిస్తుంది చూడండి, అది ఛత్తీస్గఢ్లో కుంట అనే గ్రామం. అటు పక్కన ఉన్నది శబరి నది. మనం ఇప్పుడు ఒరిస్సాలో అయితే ఉన్నాం. ఇటువైపు కనిపించే నది ఏమో సీలేరు నది, ఇందాక మనం చూసింది. మనం మంచి వ్యూ పాయింట్ చూడాలంటే కొద్దిగా పార్కు డౌన్కి అయితే వెళ్ళాలి, అదైతే రిస్క్ అయితే. ఇది సమరయోధుల విగ్రహాల వెనక అయితే వచ్చాం మనం. ఒకసారి చూడండి, ఆ పక్కన ఛత్తీస్గఢ్లోని కుంట అనే విలేజ్ అది. అటువైపు ప్రవహించేది శబరి నది. నేను ఇప్పుడైతే ఒరిస్సాలో ఉన్నాను. అది శబరి నది, ఛత్తీస్గఢ్. ఈ చెట్టుకి యువతలపై పక్కన ప్రవహించే నది ఏమో సీలేరు నది. సీలేరు శబరి నది సంగమం ఇక్కడే జరుగుతుంది. సీలేరు నది వైపు అటువైపు ఆంధ్రప్రదేశ్ అనే విలేజ్ కల్లేరు విలేజ్ అది. మనం ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే సీలేరు నది, శబరి నది, మొత్తం 3 రాష్ట్రాలని, 2 నదుల్ని ఇక్కడి నుంచే చూడవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి సీలేరు నది మీద నిర్మించిన బ్రిడ్జ్ దాటుకుని అయితే వచ్చాము ఒరిస్సాలోకి. ఇప్పుడు ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళాలంటే మరొక బ్రిడ్జ్ దాటాలి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వద్దకు అయితే మనం వెళ్దాం. శబరి నదిపై బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సీలేరు నది పైన బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయకపోతే 270 కిలోమీటర్లు ఎలాగైతే జర్నీ చేయవలసిందో ఇక్కడ కూడా అంతే 160 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి. ఈ బ్రిడ్జ్ కడితే ఆ సమస్యలు అయితే తీరిపోతాయి. బ్రిడ్జ్ పూర్తయ్యాక పూర్తి వీడియో మళ్ళీ చేస్తాను. ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి.